పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్లో ఏఈగా పనిచేసిన శ్రీనివాస్ ప్రభుత్వ వాహనాల సంఘం డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు చిరంజీవి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నెల్లూరు నగరంలోని పురమందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖలోని పలువురు నేతలు, ఉద్యోగులు వారిని ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పా రవీంద్రబాబు, చెన్నయ్య, ఎస్సీ తదితరులు పాల్గొని వారికి శాలువా పూలమాలతో అభినందనలు తెలిపారు. సిద్ధు సుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంజనీర్ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశానికి ఇచ్చేసిన పోటీ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఈ సమావేశాలు కానీ తప్పనిసరిగా కిసాన్ నగర్లో ఎవరికి సహాయం కావాలన్నా నేనున్నాను పదా, నేను వస్తాను పదా, ఆ మాట అనేవాళ్ళు చాలా ఉంది సార్. ఈ రోజుల్లో మనం వెళ్తే మనకి ఎందుకు, మనం ఏమంటారు, రెండు మాటలు పడినా పర్వాలేదు అవసరం. వారి సన్మాన కార్యక్రమం కూడా ఈరోజు సాయంత్రం టౌన్లోనే జరగబోతుంది. సార్ కొంచెం పట్టుకోండి సార్, పట్టుకోండి సార్. సార్ కూర్చోండి. ప్రారంభించాను. ఈ సన్మాన సభకు అధ్యక్షుడిగా వహించిన మా డిఈ గారు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మా కోవూరు డిఈ గారికి, కావలి డిఈ గారు బిల్లా ప్రకాష్ గారికి, రాపూర్ డిఈ గారు మోహన్ రావు గారికి, ఇనుమూరు డిఈ గారు పవన్ నారాయణ గారికి, వెంకటేశ్వర డిఈ గారికి, ఇక్కడ ఈ సభకు హాజరైనటువంటి ప్రజలు, మా కాంట్రాక్టర్లు సురేందర్ రెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి, మా అన్నగారు నేను పిలిచిన వెంటనే ఖచ్చితంగా వస్తాను అని చెప్పి వచ్చిన సిద్ధు సుబ్బారెడ్డి గారికి, మా స్టాఫ్, రెవెన్యూ ఆఫీస్ స్టాఫ్ ప్రతి ఒక్కరు, మా తమ్ముళ్ళు కోరుతున్నాం. చంద్రబాబు గారు డిఈ గారు, రెవెన్యూ స్టాఫ్ డిఈ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. చంద్రబాబు గారు డిఈ గారికి సన్మానిస్తున్నారు. తదుపరి ఇంజనీరింగ్ స్టాఫ్ డిఈ గారు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా అనంతపూర్ సబ్ డివిజన్ నుంచి దాదాపు 40 ఏళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేసింది. ఈరోజు నిన్న రిటైర్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫున